10th క్లాస్ పాలినామియల్స్ ఎక్సర్సైజ్ 3.3 మనం ఇంతకుముందు వీడియోలో 3.2 వరకు నేర్చుకున్నాం. సో ఇందులో 3.3 కంప్లీట్ చేద్దాం. సో ఇది ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ పాలినామియల్స్ అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ అన్నాడు. మనకి ఇక్కడ ఒక రెండు ఫార్ములాస్ ఉంటాయి. మనము ఏదైనా క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషను లేదా క్వాడ్రాటిక్ పాలినామియల్ని మనం జనరల్ ఈక్వేషన్ ax² + bx + c అనుకుంటే దానికి 2 జీరోస్, ఒకటి ఆల్ఫా ఇంకోటి బీటా అని అనుకుంటాం. దీన్ని ఆల్ఫా బీటా అని మనం రీడ్ చేస్తాం. జనరల్గా మనకు ఇది స్క్వేర్ అయితేనో 2 ఉంటాయి, క్యూబ్ అయితేనో 3 ఉంటాయి, 3 ఉంటాయి. ఏంటి అవి? ఆల్ఫా బీటా గామా. ఈ ఆర్ను ఎట్లా పొడిగిస్తే గామా అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి 2 రూట్స్ ఉంటాయి. వీటిని మనం జీరోస్ అంటాం. ఈ 2 జీరోస్ ఏంటి? ఆల్ఫా బీటా. అయితే దీనికి ఫార్ములా ఉంది, సమ్ ఆఫ్ ద జీరోస్. అంటే ఈ 2 కనుక మనం యాడ్ చేస్తే మనకు ఫార్ములా ఏమొస్తుంది? -b/a. దీన్ని -b అంటే ఏంది? ఎక్స్ కోఎఫిషియంట్, ఏ అంటే ఏంది? x² కోఎఫిషియంట్. ఇక్కడ ఫార్ములా ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది కాదు. మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x². ఇది ఫార్ములా దేనికి? ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా బీటా అంటే ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్. ఆల్ఫా బీటా = c/a. అంటే c అంటే కాన్స్టెంట్ టర్మ్, a అంటే x² కోఎఫిషియంట్. సో c అంటే కాన్స్టెంట్ టర్మ్, కోఎఫిషియంట్ ఆఫ్ x². ఈ 2 మనము గుర్తుపెట్టుకుంటే మనకు ఇవన్నీ మనకి ఈజీ వస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి గివెన్ పాలినామియల్ ఇస్ x² - 2x - 8. సో దీన్ని మనము ఫస్ట్ ఏం చేయాలంటే ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. చేస్తే x² ఇక్కడ -2xని -4x + 2x రాయండి. -4x + 2x అంటే -2x కదా, -8 వస్తుంది. సో ఈ రెండిట్లో x కామన్ తీస్తే x -4, ఈ రెండిట్లో 2 కామన్ తీయండి, x -4. సో ఇప్పుడు x -4 కామన్ తీస్తే ఏమొస్తుంది? ఇక్కడ x + 2 వస్తుంది, రైట్? సో ఇక్కడ రాయండి స్టేట్మెంట్. సో ద వాల్యూ ఆఫ్ x² - 2x - 8 ఈజ్ 0. ఎప్పుడైతే దీని = 0, ఈ రెండింటి = 0 అయినప్పుడు వెన్ x - 4 = 0 ఆర్ x + 2 = 0. సో ఇక్కడ x - 4 = 0 అంటే -4 ఇటు వస్తే అయితే +4 అవుతుంది. సో ఆర్ x = +2 ఇటు వస్తే -2 అవుతుంది. సో x = 4, x = -2, right? Therefore the zeros of x² - 2x - 8 are 4 and -2. ఓకే, సో ఇది జీరోస్ వచ్చినాయి. ఇది ఇక్కడ మనం ఏమన్నాడు? జీరోస్కి కోఎఫిషియంట్స్కి రిలేషన్ కనుక్కో అన్నాడు, రైట్? సో ఆ రిలేషన్ ఏముందో ఇప్పుడు చూద్దాం. సమ్ ఆఫ్ ద జీరోస్, సమ్ ఆఫ్ జీరోస్, దీన్ని ఏమంటాం మనం? వెరిఫికేషన్, రైట్? ఈ వెరిఫికేషన్లో సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఏంది? ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా వాల్యూ ఎంత వచ్చింది? 4 ప్లస్ బీటా వాల్యూ ఎంత వచ్చింది? -2. సో ప్లస్ ఇంటూ మైనస్ ఇట్ ఈస్ 2. 4 - 2 ఎంత వస్తుంది? 2 వస్తుంది, రైట్? అయితే నేను ఈ 2ని ఇట్లా రాసుకుంటున్నా, -2/1 అని రాసుకోవచ్చు కదా. మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్, 2కి 2/1 అంటే 2నే కదా. ఎందుకు రాసిన ఇట్లా అంటే ఇక్కడ చూడండి, -2. ఇక్కడ ఏ వాల్యూ ఎంత? 1, రైట్? అంటే x² కోఎఫిషియంట్. బి వాల్యూ ఎంత? -2. సి వాల్యూ ఎంత? -8. మనకు -2 అంటే b కదా, b అంటే ఏ కదా, -b/a అంటే ఇదేంది? కోఎఫిషియంట్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x², రైట్? కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x² వచ్చిందా? సో సమ్ ఆఫ్ ద రూట్స్ = ఫార్ములాకు మ్యాచ్ అయింది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. అట్లనే ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా బీటా. ఆల్ఫా అంటే ఎంత? 4, బీటా అంటే ఎంత? -2. సో 4 2 8, -8.
సో ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే ఏముంది మనకు C/A ఫార్ములా. C అంటే ఎంత -8 కదా. సో దీన్ని -8/1 అని రాస్తున్నాం. అంటే -8 అంటే C కదా, 1 అంటే A కదా, C/A. సో వచ్చిందా. C అంటే కాన్స్టెంట్ టర్మ్ బై ఇదేంది కోఎఫిషియంట్ ఆఫ్ x². ఓకే, సో ఇట్ ఈస్ వెరిఫైడ్. ఫస్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 2. ఇక్కడ x ప్లేస్లో s ఇచ్చింది. s మనకు వేరియబుల్. ఓకే, 4s² - 4s + 1 గివెన్ పాలినామియల్ ఈజ్ 4s² - 4s + 1. సో దెన్ 4s² - 4s + 1ని మనం ఏం చేయాలి, ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో ఇక్కడ 4s² దీన్ని -2s రాయండి. -2s ఏమవుతుంది, -4s అవుతుంది, +1. ఈ రెండిట్లో 2s కామన్ తీయండి. 2s కామన్ తీస్తే ఇక్కడ 2s - 1, ఇక్కడ -1 కామన్ తీస్తే 2s - 1 వస్తుంది. సో ఇక్కడ 2s - 1, 2s - 1 అగైన్ కామన్, రైట్. తీస్తే ఇక్కడ రిమైనింగ్ 2s, ఇక్కడ ఏముంటుంది -1. సో ఇప్పుడు మీరు ఇక్కడ స్టేట్మెంట్ రాయండి. సో ద వాల్యూ ఆఫ్ 4s² - 4s + 1 ఈజ్ 0 when 2s - 1 is equal to 0 and 2s - 1 is equal to 0. Then s is equal to -1 ఇట్ వస్తే +1, ఈ 2 ఇట్ వస్తే /2. s is equal to 1/2, ఇక్కడ కూడా s is equal to 1/2. ఓకే, సో ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ రెండు కూడా మనకు సేమ్ వచ్చినాయి. ఇప్పుడు మనం ఈ ఫార్ములా సమ్ ఆఫ్ ద జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్తోని వెరిఫికేషన్ చేయాలి. ఓకే, సో వెరిఫికేషన్కి ఫస్ట్ ఏం చేయాలి మనం, సమ్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అంటే 1/2, బీటా అంటే కూడా 1/2. సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఏమవుతుంది, 1 అవుతుంది. అయితే మనకు ఈ ఈక్వేషన్ ఉంది కదా, ఈ ఈక్వేషన్ ప్రకారము ఏ వాల్యూ ఎంత ఇక్కడ రాసుకుందాం ఒకసారి. a ఈజ్ ఈక్వల్ టు 4, b ఈజ్ ఈక్వల్ టు -4, c ఈజ్ ఈక్వల్ టు 1, రైట్. సో అదొకటి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఆల్ఫా ప్లస్ బీటా అంటే -b/a, ఆల్ఫా బీటా అంటే c/a. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా అంటే -b/a కదా, -b/a అంటే -4/4 రావాలి. సో ఈ 1ని ఏం చేస్తున్నాను నేను, -4తోని మల్టిప్లైడ్ -4తో డివైడ్ చేస్తున్నా. చేస్తే మనకేమొస్తుంది, ఇక్కడ -4/-4 వస్తుంది. సో దీన్ని నేను ఏం చేస్తున్నా అంటే ఒక మైనస్ను పైకి తీసుకుంటే -4/4. సో దీని మీనింగ్ ఏంది, -4 అంటే b వాల్యూ -b/a. సో దీన్నే కోఎఫిషియంట్ ఆఫ్ ఏముంది x బై కోఎఫిషియంట్ ఆఫ్ x². ఓకే, ఇట్ ఈస్ వెరిఫైడ్. అట్లనే ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 × 1/2 ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1/4. సో మనకు ఇది c/a. c అంటే ఎంత 1, a అంటే 1/4. సో 1/4 ఇది కరెక్ట్ అవుతుంది. 1 అంటే ఏంది, కాన్స్టెంట్ టర్మ్. ఇదేంది c/a. c అంటే కాన్స్టెంట్ టర్మ్ బై a మీన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ x². ఓకే, ఇట్ ఈస్ వెరిఫైడ్. Question number 3. 6x² - 3 - 7x. So given polynomial is 6x² - 7x first రాయండి, then -3, right. సో దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే 6x² - 7x ని రైట్ డౌన్ -9x + 2x - 3. సో ఈ రెండిట్లో 3x కామన్ తీయండి. తీస్తే ఇక్కడ 3x - 3 ఉంటుంది, +1 కామన్ తీస్తే 3 2s 6, రైట్. సో ఇక్కడ 1 కామన్ తీస్తే 2x - 3. ఎప్పుడైనా మనకి రెండు సేమ్ రావాలి, గుర్తుపెట్టుకోండి. రాలేదంటే తప్పు ఉన్నది చెక్ చేసుకోవాలి. 2x - 3 కామన్ తీస్తే రిమైనింగ్ టర్మ్ ఏముంటుంది, 3x + 1 ఉంటుంది. సో ఇప్పుడు ద వాల్యూ ఆఫ్ 6x² - 7x - 3 ఆర్
the value of 6x square minus 7x minus 3 is 0 when ఎంత ఇది 2x minus 3 is equal to 0 and 3x plus 1 is equal to 0. So then x is equal to ఇది ఏమవుతుంది 3/2. ఇక్కడ x is equal to plus 1 ఇటు వస్తే minus 1/3, right? So alpha is equal to 3/2, beta is equal to minus 1/3. దీన్ని మనం ఏమని రాస్తాం, therefore the zeros of 6x square minus 7x minus 3 are 3/2 and minus 1/3. ఓకే, ఇప్పుడు వెరిఫికేషన్ చేద్దాం. సో ఈ వెరిఫికేషన్లో సమ్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా వాల్యూ ఎంత 3/2 ప్లస్ minus 1/3. So 3/2 minus 1/3 is equal to 3 2s are 6, 3 3s are 9, 2 1s are 2. It is equal to 7/6, right? సో ఇక్కడ మనము దీని నుంచి ఏ వాల్యూ ఎంత 6, బి వాల్యూ -7, సి వాల్యూ -3. ఇది మైండ్లో పెట్టుకోండి, రైట్? ఇప్పుడు దీన్ని బట్టి మనము చేయాలి. సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే -b/a -7/6. ఇక -7/6 లేదు కదా, ఇక్కడ చేద్దాం మనం. -7 రాయండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, రైట్? సో ఇది -b/a వచ్చేసింది. అంటే -b అంటే ఏంది, కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్, రైట్? ఒకటి వెరిఫై అయిపోయింది. నెక్స్ట్ product of zeros. Alpha beta is equal to 3/2 into -1/3. సో 3కి 3 క్యాన్సిల్ అయితే -1/2, రైట్? ఇక్కడ మనకు -3/6 ఉంది. సో కాబట్టి ఇది క్యాన్సిల్ చేయకండి, డైరెక్ట్ మనం మల్టిప్లై చేసుకోండి, మీకు ఆన్సర్ వస్తుంది. 3 1s are 3, -3, 2 3s are 6, రైట్? సో -3 అంటే కాన్స్టెంట్, అంటే c/a వచ్చేసింది, ఆటోమేటిక్గా వచ్చేసింది. కాన్స్టెంట్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్. ఓకే, సో దిస్ ఈజ్ వెరిఫైడ్. ఇక్కడ ఇది మల్టిప్లై ఇది క్యాన్సిల్ చేయకండి, ఉంచుకోండి 3, రైట్? 3 into -1 -3, 2 3s are 6. ఇది థర్డ్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 4u స్క్వేర్ ప్లస్ 8u. ఇక్కడ ఎక్స్ ప్లస్లో u ఇచ్చిండు, యూనే వేరియబుల్. ఇక్కడ గివెన్ పాలినామియల్ 4u స్క్వేర్ ప్లస్ 8u. సో దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనం 4u కామన్ తీయండి. 4u కామన్ తీస్తే 4u ప్లస్ 2, రైట్? సో ఇప్పుడు ఇక్కడ ద వాల్యూ ఆఫ్ 4u స్క్వేర్ ప్లస్ 8u ఈజ్ 0 when 4u is equal to 0 and 4u కామన్ తీస్తే ఇక్కడ 4 కామన్ వచ్చింది కదా, ఇక్కడ ఓన్లీ u, రైట్? సో u plus 2 is equal to 0. సో u is equal to 0/4 is equal to 0. ఇక్కడ u is equal to +2 ఇస్తే -2. సో 0 -2. సో ఇక్కడ మనం ఏం రాయాలి, therefore the zeros of 4u square plus 8u are 0 and -2. అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0, బీటా ఈజ్ ఈక్వల్ టు -2 అనమాట. అట్లనే ఏ వాల్యూ బి వాల్యూ కూడా రాసుకోండి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అంటే 4, బి వాల్యూ ఎక్స్ కోఎఫిషియంట్ అంటే 8, సి వాల్యూ ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ లేదు కాబట్టి 0 రాసుకోండి. ఓకే, ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం వెరిఫికేషన్. ఓకే, మీకు గుర్తుండడానికి ఇక్కడ అన్ని ఫార్ములాస్ ఎవ్రీ టైం రాసిన చూసుకోండి. వెరిఫికేషన్కి సమ్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా వాల్యూ 0, బీటా వాల్యూ -2. సో 0 -2 ఈజ్ ఈక్వల్ టు -2. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా అంటే c/a, c అంటే ఎంత 0, a అంటే ఎంత 4,
సారీ ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ బి బై ఏ. సో మైనస్ బి అంటే -8/4 రావాలి. అంటే మనం దీన్ని ఏం చేయాలి, 4తోని మల్టిప్లైడ్ అండ్ డివైడెడ్ బై చేయాలి. 4 మల్టిప్లైడ్ అండ్ డివైడెడ్. సో ఇట్ ఈస్ -8/4 అంటే మైనస్ ఆఫ్ బి బై ఏ. దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x square. Okay, it is verified. Next to product of zeros is equal to alpha beta, that is alpha value 0, beta value -2. So 0 into -2 ఏమవుతుంది, 0 అవుతుంది. దీన్ని మనము c బై ఏ కదా, c అంటే 0 బై ఏ నెంబర్ రాసినా అదే, ఏ వాల్యూ ఎంత ఉంది 4 ఉంది కాబట్టి 4 రాసుకోండి. సో c అంటే కాన్స్టెంట్ కదా, 0 అంటే కాన్స్టెంట్ టర్మ్ బై 4 అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x square. దిస్ ఈజ్ c బై a. ఇట్ ఈస్ వెరిఫైడ్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 5 t² - 15. t² - 15కి మనము ఫ్యాక్టరైజేషన్ చేస్తే t² 15 మనం √15² అని రాయండి. స్క్వేర్కి √15 క్యాన్సిల్ అయితే మళ్ళీ 15 వస్తుంది. ఇది మనకు a² - b² ఫామ్లో ఉంది. అంటే a - b ఇంటూ a ప్లస్ b, రైట్. అంటే t - √15 ఇంటూ t ప్లస్ √15, రైట్. సో ఇక్కడ రాయండి సో ద వాల్యూ ఆఫ్ t² - 15 is 0 when t minus √15 is equal to 0 and t plus √15 is equal to 0. So then t is equal to √15 and t is equal to minus √15, right. సో దీన్ని బట్టి మనము ఏ వాల్యూ బి వాల్యూ, ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ t లేదు కాబట్టి 0, c ఈజ్ ఈక్వల్ టు -15, రైట్. సో ఆల్ఫా వాల్యూ ఇక్కడ రాయండి. దేర్ఫోర్ ద జీరోస్ ఆఫ్ t² - 15 ఆర్ √15 అండ్ -√15. ఓకే, ఇది ఆల్ఫా వాల్యూ, ఇది ఆల్ఫా వాల్యూ, బీటా వాల్యూ. సో ఇప్పుడు మనం వెరిఫికేషన్ చేయాలి. వెరిఫికేషన్లో సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు √15 ప్లస్ -√15 ఈజ్ ఈక్వల్ టు √15 ప్లస్ ఇంటూ మైనస్ √15 ఈజ్ ఈక్వల్ టు 0. ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏంది, -b/a, రైట్. సో ఇక్కడ -b అంటే 0 కదా, a అంటే 1, అంటే దీన్ని ఏమని రాయొచ్చు మనం 0/1 అని రాసుకోండి. ఓకే, 0/1 అంటే ఇప్పుడు -b/a, -0 0నే కదా. సో మైనస్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x². ఓకే, వెరిఫైడ్. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు √15 ఇంటూ -√15. సో మైనస్ ఇంటూ ప్లస్ -√15 ఇంటూ √15 ఏమవుతుంది, 15 అవుతుంది. సో ఇట్ ఈస్ -15/1, రైట్. -15 అంటే c కదా. సో కాన్స్టెంట్ టర్మ్ బై 1 అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x². ఓకే, దిస్ ఈస్ వెరిఫైడ్. క్వశ్చన్ నెంబర్ 6 3x² - x - 4. సో 3x² - x - 4ని మనం ఫ్యాక్టరైజ్ చేస్తే 3x² - xని ఏమని రాయాలంటే మనం -4x + 3x అంటే -x వస్తుంది. -4కు -4. సో ఇప్పుడు రెండిట్లో 3x కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది, 3x, ఇక్కడ 4 ప్లస్ ఇక్కడ 1 కామన్ తీస్తే 3x - 4. సో 3x - 4, 3x - 4 కామన్. రిమైనింగ్ టర్మ్ ఇక్కడ x ఉంటుంది, ఇక్కడ +1. సో ద వాల్యూ ఆఫ్
3x square minus x minus 4 is 0 when 3x minus 4 is equal to 0 and x plus 1 is equal to 0. ఈ రెండు ఈజ్ ఈక్వల్ 0 అయితే కనుక దీని వాల్యూ కూడా 0 అని అవుతుంది. సో 3x ఈజ్ ఈక్వల్ టు -4, x ఈజ్ ఈక్వల్ టు -4/3. ఇట్లనే ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు -1. ఇవి రెండు మనకు జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ రాయండి. దేర్ ఫోర్ ద జీరోస్ ఆఫ్ ద polynomial 3x square minus x minus 4 are -4/3 and -1. అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -4/3, బీటా ఈజ్ ఈక్వల్ టు -1. అట్లనే దీంట్లో నుంచి ఏ వాల్యూ 3, బి వాల్యూ -1, సి వాల్యూ -4. ఓకే, ఈ ఫార్ములా కోసం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, వెరిఫికేషన్ చేయాలి. సింపుల్. సో ఇప్పుడు సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏముంది -4/3 ప్లస్ -1. సో -4/3 ప్లస్ ఇంటూ -1 ఇట్ ఈజ్ -4, 3 1s are 3/3 ఇట్ ఈజ్ -7/3. సారీ, ఇది రాంగ్ వచ్చింది, ఇక్కడ చూడండి, ఇక్కడ తప్పైంది. సో ఇట్ ఈజ్ -4, యూ టేక్ దిస్ సైడ్, ఇట్ ఈస్ +4, రైట్? ఇట్ ఈజ్ ఆల్సో +4. సో +4, దిస్ ఈజ్ ఆల్సో +4, మీన్స్ ఇట్ ఈస్ +4. 4, సో 4 - 3 అంటే ఏమవుతుంది, 4 - 3 ఈజ్ ఈక్వల్ టు +1, 1/3. సో దీన్ని మనం ఏం చేయాలి, -1 అని రాసుకుంటే మనకు ఫార్ములాకు -b/a వస్తుంది. సో ఇట్ ఈజ్ -b అంటే ఎంత, -1 అంటే ఇట్ ఈజ్ ఏ కోఎఫిషియంట్ ఆఫ్ x బై 3 అంటే ఏంది, కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్. ఓకే, సో దిస్ ఈజ్ -b/a వెరిఫైడ్. అంటే ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్, product of zeros alpha beta is equal to 4/3 into -1, it is equal to -4/3, right? So -4 అంటే ఏంది, c అంటే కాన్స్టెంట్ టర్మ్, డైరెక్ట్ రాయండి, కాన్స్టెంట్ టర్మ్ బై 3 అంటే ఏంది, కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్, right? It is verified. Question number 2, find the quadratic polynomial in each case with the given numbers as the sum and product of the zeros are respectively. మనకి ఇక్కడ సమ్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చిండు, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చిండు. ఏం కనుక్కోమన్నాడు, క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఈక్వేషన్ కనుక్కోవాలి. ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంటుంది, ఈ ఫామ్లో ax² + bx + c. సో ఇక్కడ మనకు 1/4 -1 ఇచ్చిండు. ఈ సమ్ ఆఫ్ ద జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్. సో లెట్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ax² + bx + c. అయితే సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా కదా. సమ్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ గివెన్ 1/4. సమ్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ గివెన్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1/4. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు -1, రైట్? సో అయితే మనకు ఒక ఈక్వేషన్ ఉంది, ఇక్కడ ఫార్ములా ఉంది. ద క్వాడ్రాటిక్ పాలినామియల్ హూజ్ ఆల్ఫా అండ్ బీటా ఈజ్ k into x² minus x into alpha plus beta plus alpha beta, where k is the constant and k not equal to 0. ఇక్కడ x² minus x into sum of the zeros plus product of the zeros. ఇది మనకు స్టాండర్డ్ ఫార్ములా. ఇది సమ్ ఆఫ్ ఈ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఇచ్చినప్పుడు ఈ రెండు వాల్యూస్ను మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు k into x² minus x into alpha plus beta అంటే ఎంత ఇచ్చింది మనకు 1/4 ప్లస్ ఆల్ఫా బీటా అంటే ఎంత ఇచ్చిండు -1, రైట్? సో దీన్ని సింప్లిఫై చేస్తే k into x² minus x/4 ప్లస్ ఇంటూ -1. ఓకే, ఇక్కడ డివిజన్లో 4 ఉంది కాబట్టి ఈ k వాల్యూ 4 తీసుకోండి. ఓకే, పుట్ k ఈజ్ ఈక్వల్ టు 4 ఏం తీసుకోవాలి, ఇక్కడ డినామినేటర్ లేదుంటే అదే వాల్యూ తీసుకోవాలి ఎప్పుడైనా, మీరు గుర్తుపెట్టుకోండి. 4 తీసుకుంటే 4 into x² minus x/4 -1. ఇప్పుడు మల్టిప్లై చేయండి, 4 into x², 4x², 4 4 క్యాన్సిల్, -x
4 1s are 4. So this is the quadratic polynomial. ఓకే, ఇది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. అట్లనే సెకండ్ బిట్ సమ్ ఆఫ్ ద జీరోస్ ఏమి ఇచ్చిండు √2, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఏమి ఇచ్చిండు 1/3. ఓకే, సో ఇప్పుడు ఇందులో కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే k ఇంటూ x² మైనస్ x ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అంటే √2, ఆల్ఫా బీటా అంటే 1/3. ఓకే, సో ఇక్కడ ఏమి ఇచ్చింది మనకు k ఈజ్ ఈక్వల్ టు పుట్ k ఈజ్ ఈక్వల్ టు 3. సో 3 ఇంటూ x² మైనస్ √2x ప్లస్ 1/3. రైట్, సో 3 ఇంటూ x² 3x² మైనస్ 3 ఇంటూ √2 3√2x, 3కి 3 క్యాన్సల్, ఇక్కడ 1 ఉంటుంది, ప్లస్ 1 ఈజ్ ద ఆన్సర్. దిస్ ఈజ్ ద ఆన్సర్. సో గివెన్ సమ్ ఆఫ్ ద జీరోస్ ఏమి ఇచ్చిండు థర్డ్ బిట్లో 0, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఏమి ఇచ్చిండు √5. ఈ రెండు వాల్యూస్ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. k ఇంటూ x² మైనస్ x ఇంటూ 0 ప్లస్ ఆల్ఫా బీటా అంటే √5. రైట్, సో ఇప్పుడు మల్టిప్లై చేస్తే k ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ డివిజన్ ఏముంది ఏం లేదు కాబట్టి మీరు ఏం చేయండి, పుట్ k ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకోండి. 0 ఎప్పుడు తీసుకోవద్దు, 1 తీసుకుంటే x² మైనస్ x ఇంటూ 0 0 ప్లస్ √5. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ √5 ఈజ్ ద ఆన్సర్. ఫిఫ్త్ క్వశ్చన్ సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ కూడా 1. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే k ఇంటూ x² మైనస్ x ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా బీటా అంటే 1. సో ఇక్కడ కింద ఏం లేదు కాబట్టి పుట్ k ఈజ్ ఈక్వల్, డినామినేటర్లో ఏం లేదు కాబట్టి 1 తీసుకోవాలి. k ఈజ్ ఈక్వల్ టు తీసుకుంటే 1 ఇంటూ x² మైనస్ x ప్లస్ 1. దిస్ ఈజ్ ఈక్వల్ టు x² మైనస్ x ప్లస్ 1 ఈజ్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఫిఫ్త్ బిట్ sum of the zeros alpha plus beta is equal to minus 1/4, product of the zeros 1/4. Substitute here k into x² minus x into minus 1/4 plus 1/4. సో ఇక్కడ 1/4 ఉంది కాబట్టి పుట్ k is equal to 4. సో 4 into x² minus into minus plus x/4 plus 1/4. So multiplied 4 into x², 4x², 4 cancel, here it is x, 4 cancel, here it is 1. So this is the required polynomial. Sixth bit, given sum of the zeros alpha plus beta is 4, product of the zeros alpha beta is equal to 1. So k into x² minus x into alpha plus beta 4, alpha beta 1. So ఇక్కడ డివిజన్ ఏం లేదు కాబట్టి పుట్ k is equal to 1. So 1 into x² minus 4x plus 1. So this is x² minus 4x plus 1 is the answer. Now question number 3, find the quadratic polynomial for the zeros alpha and beta are given in each case. First మనకు sum of the zeros, product of the zeros ఇచ్చింది. ఇక్కడ ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ ఇచ్చి ఆన్సర్ కనుక్కోమని అదే ఫార్ములా వాడాలి మనం. ఇక్కడ ఆల్ఫా బీటా అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా, ఈ ఆల్ఫా వాల్యూ 2 బీటా వాల్యూ -1 అంటే 2 - 1 ఈజ్ ఈక్వల్ టు 1. ఆల్ఫా బీటా అంటే ఆల్ఫా వాల్యూ 2 బీటా వాల్యూ -1, 2 into -1 -2. సో ఈ రెండు వాల్యూలు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. k ఇంటూ x² మైనస్ x ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అంటే 1 ప్లస్ ఆల్ఫా బీటా అంటే -2. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ x² మైనస్ x మైనస్ 2. So put it k is equal to 1. So 1 into x² minus x minus 2. This is x² minus x minus 2 is the answer. Okay. So second bit, alpha value √3, beta value minus √3 given. So substitute sum of the zeros alpha plus beta is equal to √3 plus minus √3 is equal to √3 plus into minus √3. √3 minus √3 మీద 0. సో ఆల్ఫా బీటా అంటే √3 into minus √3 ప్లస్ ఇంటూ మైనస్ √3 into √3 3. సో -3 వస్తుంది ఇక్కడ. సబ్స్టిట్యూట్ హియర్ k ఇంటూ x² మైనస్ x ఇంటూ 0 ప్లస్ -3. ఓకే, సో ఇట్ ఈస్ k ఇంటూ x² ప్లస్ ఇంటూ -3. సో పుట్ k ఈజ్ ఈక్వల్ టు 1. Then 1 into x² minus 3. So therefore x² minus 3 is the required polynomial.
third bit alpha is equal to given 1 by 4, beta is minus 1. Alpha plus beta 1 by 4 plus minus 1, it is 1 by 4 minus 1, it is 1 minus 4 by 4, it is equal to minus 3 by 4. Alpha beta is 1 by 4 into minus 1, it is minus 1 by 4. Substitute here k into x square minus x into alpha plus beta minus 3 by 4 plus alpha beta minus 1 by 4. So k put k is equal to 4. Kinda denominator lo 4 undi 4 raskondi. 4 into x square minus into minus plus 3x by 4 plus into minus minus 1 by 4. So multiply it, 4x square, 4 cancel plus 3x, 4 cancel minus 1. This is the answer. Fourth bit. So alpha is given 1 by 2, beta is given 3 by 2. Alpha plus beta means 1 by 2 plus 3 by 2. So 2 is the LCM, 1 plus 3, it is equal to 4 by 2, it is 2. So 1 by 2 into 3 by 2, it is equal to 3 by 4. Okay, substitute here k into x square minus x into alpha plus beta, it is 2. Alpha beta is 3 by 4. Okay, so put k is equal to 4 because denominator is 4. So 4 into x square minus 2x plus 3 by 4. So 4 into x square, 4x square, 4 2s are 8x, 4 cancel plus 3 is the answer. This is the required polynomial. So last question of this exercise, question number 4, this is very important. Verify that 1 minus 1 plus 3 are the zeros of the cubic polynomial. ఇక్కడ cubic అన్నాడు, cubic అంటే పవర్ 3 ఉంటుంది, 3 ఉంటే ఇక్కడ ఆల్ఫా బీటా గామా 3 వాల్యూస్ ఉంటాయి. ఓకే, సో అండ్ చెక్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ద కోఎఫిషియంట్స్. అంటే ఇది ఫస్ట్ క్వశ్చన్ లాగా, అక్కడనేమో స్క్వేర్ క్వాడ్రాటిక్ పాలినామియల్, ఇక్కడ క్యూబిక్ పాలినామియల్, అంతే డిఫరెన్స్. అది ఇక్కడ మనం క్యూబిక్ పాలినామియల్కి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇక్కడ తీసుకుందాం, తర్వాత ఆన్సర్ చేద్దాం. రైట్, ఇక్కడ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ద క్యూబిక్ పాలినామియల్ ఏముంది, ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి. రైట్, సో ఏ అంటే ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్, బి అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, సి అంటే ఎక్స్ కోఎఫిషియంట్, డి అంటే constant term. Okay, is a cubic polynomial with the zeros alpha, beta, gamma. Right, so the cubic polynomial whose zeros alpha, beta, gamma is x minus alpha into x minus beta into x minus gamma, or it would write x square x cube minus x square into alpha plus beta plus gamma plus x into alpha beta, beta gamma, gamma alpha minus alpha beta gamma. ఇట్లా రాయండి. ఓకే, మనం ఇది ఎక్కువ వాడతాం. సో సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇది ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, అంటే మైనస్ అక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఇది, కానీ ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, సారీ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బి అంటే, రైట్, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. కొంచెం కన్ఫ్యూజన్ ఉంటే గుర్తుపెట్టుకోండి. సో ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బీటా గామా ఇట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి బై ఏ. మైనస్ డి అంటే కాన్స్టెంట్ టర్మ్, ఏ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. అట్లనే సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ టేకెన్ ఎట్ ఏ టైమ్. సో ఆల్ఫా బీటా, బీటా గామా, గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ, అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. ఓకే, అందుకే ఇవి గుర్తుపెట్టుకోవద్దు, ఇవి గుర్తుపెట్టుకుంటే కన్ఫ్యూజ్ అవుతారు, ఇవి గుర్తుపెట్టుకోండి. రైట్, ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవద్దు, ఎందుకంటే మైనస్ బి బై ఏ అంటే అక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది, కానీ ఇది మాత్రం మారదు. రైట్, ఇప్పుడు మనము సమ్లోకి వెళ్దాం. గివెన్ క్యూబిక్ పాలినామియల్ p of x is equal to x cube minus 3x square minus x plus 1. సో దీనికి జీరోస్ ఇచ్చిండు, ఆల్ఫా బీటా గామా. ఆల్ఫా వాల్యూ 1 ఇచ్చిండు, బీటా వాల్యూ -1 ఇచ్చిండు, గామా వాల్యూ +3 ఇచ్చిండు. రైట్, ఇప్పుడు మనం x is equal to 1 సబ్స్టిట్యూట్ చేస్తే p of 1 is equal to, అంటే ఈ 1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, చేస్తే 1 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 1 స్క్వేర్ మైనస్ ఆఫ్ 1 ప్లస్ 3 ఎంత వస్తుంది, 1 మైనస్ 3 మైనస్ 1 ప్లస్ 3. సో 3 ప్లస్ 1 4, మైనస్ 3 మైనస్ 1 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. రైట్, ఇది జీరో ఆఫ్ ద పాలినామియల్. రైట్, అంటే -1 సబ్స్టిట్యూట్ చేయండి. p ఆఫ్ -1 అంటే -1 హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ -1 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ -1 ప్లస్ 3. సో -1 హోల్ క్యూబ్ అంటే -1, ఇక్కడ -1 హోల్ స్క్వేర్ అంటే +1 ఇంటూ -3 మైనస్ ఇంటూ మైనస్ +1 +3. సో -3 -1 ఏమవుతుంది, -4, +1 +3 ఏమవుతుంది, +4 ఈజ్ ఈక్వల్ టు 0.
నెక్స్ట్ పీ ఆఫ్ గామా ఎంత ఇచ్చింది 3 సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే 3 క్యూబ్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ మైనస్ ఎక్స్ అంటే 3 ప్లస్ 3 క్యూబ్ అంటే 27 మైనస్ 3 స్క్వేర్ అంటే 9 3 27 minus 3 plus 3. So minus 3 plus 3 27 cancel. It is also 0. Right? So therefore 1 comma minus 1 comma 3 are the zeros of given cubic polynomial x cube plus minus 3x square minus x plus 3. Okay, this is proved. Now we have to do the verification. Okay, సో దీనికి వెరిఫికేషన్ చేసేటప్పుడు మనం కంపేర్ చేసుకోండి. ఇక్కడ కంపేరింగ్ ద గివెన్ క్యూబిక్ పాలినామియల్ ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 3 విత్ ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి. సో వి గెట్ ఇట్ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏముంది 1, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3, సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1, డి ఈజ్ ఈక్వల్ టు 3. రైట్, ఇప్పుడు మనము now sum of zeros alpha plus beta plus gamma is equal to alpha value enta manaku alpha is equal to given 1, beta is equal to minus 1, gamma is equal to 3. ఇది ఇచ్చిండు, మనం ప్రూవ్ కూడా చేసినాం. రైట్, ఈ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక 1 ప్లస్ మైనస్ 1 ప్లస్ 3 is equal to 1 minus 1 plus 3. 1 cancel, it is equal to 3. So this one I am writing minus of minus 3 by 1 అంటే ఈ మైనస్ 3 ఏంది బి వాల్యూ, 1 ఏంది ఏ వాల్యూ, బి అంటే ఏంది మనకు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, ఏ అంటే ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ రాయండి ఇక్కడ. సో మైనస్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. రైట్, సో ఇట్ ఈస్ proved. This is only minus b by a. రైట్, ఇది వాడద్దన్న చెప్పిన కదా, అందుకే ఇదే వాడినా నేను. ఓకే, అంటేనే ఆల్ఫా బీటా గామా అంటే 1 ఇంటూ మైనస్ 1 ఇంటూ 3 ఏమవుతుంది, ఇది మైనస్ 3 అవుతుంది. సో దీన్ని నేను ఏమని రాస్తున్నా మైనస్ 3 by 1. మైనస్ 3 అంటే ఏంది ఇక్కడ బి, మైనస్ 3 అంటే బి ఉంది, డి ఉంది. సో ఇక్కడ మనకు డి బై ఏ కదా ఆల్ఫా బీటా గామా. సో మైనస్ ఆఫ్ డి అంటే ఏంది కాన్స్టెంట్ టర్మ్, కాన్స్టెంట్ బై 1 అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. రైట్, ఇది ప్రూవ్ అయిపోయింది. నెక్స్ట్ ఆల్ఫా బీటా గామా ఆల్ఫా బీటా అంటే 1 ఇంటూ మైనస్ 1, బీటా గామా అంటే మైనస్ 1 ఇంటూ 3, గామా బీటా ఆల్ఫా అంటే 3 ఇంటూ 1. సో ఇట్ ఈస్ మైనస్ 1 minus 3 plus 3. These two are cancelled, it is minus 1. This is equal to I am writing minus 1 by 1. So minus 1 అంటే ఏంది c అంటే కోఎఫిషియంట్ ఆఫ్ మైనస్ 1 అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x, కోఎఫిషియంట్ ఆఫ్ x by 1 అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x cube. Okay, so this is only c by a. Right, so this is proved. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.